మిత్రులందరికీ నమస్తే. మరి ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లో చాలామంది మరి ఏకగ్రీవాల పేరుతో మరి రకరకాల కుట్రలతో మరి రాజకీయాలు చేస్తూ ఉంటారు. కొందరేమో చదువుకొని నిరుద్యోగులుగా వాళ్ళు పోటీ చేస్తుంటారు. మరి ఇక్కడ ప్రజలు ఎవరిని ఆదరించాలనేది వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఇక్కడ ఏమైపోతుందంటే ఏదో ఆ పూటకు బీరు బిర్యానీ ఇస్తే వాళ్ళు సంతోషపడతారు, వాళ్ళే ఓటేస్తారని ఆ ధోరణిలో మరి డబ్బున్నోడు రాజకీయాలు ఈ రకంగా చేస్తూ ఉంటే మరి ఆత్మగౌరవం కోసము మరి డిగ్రీలు పీజీలు చదివి మరి ఈ మా గ్రామానికి నేను సేవ చేయాలనుకునే నిరుద్యోగులు యువకులు ఎంతోమంది ఉంటారు. మరి వాళ్ళకి సపోర్ట్ చేయాలన్నా అనేది ప్రజలు ఆలోచించుకోవాల్సిన విషయము. రేపు నీకు హాస్పిటల్ పరంగానో లేకపోతే ఎంఆర్ఓ ఆఫీసులోనో లేకపోతే పోలీస్ స్టేషన్ల ఆఫీసులోనో నీకు ఆపదలు ఉన్నప్పుడు నీ దగ్గరికి వచ్చి నీకు ధైర్యం చెప్పి నీకు ఏమి కాదని చెప్పి వచ్చేటోడే నువ్వు ఎన్నుకునే పరిస్థితి ఉండాలి. నువ్వు పోలీస్ స్టేషన్కి పోతే నువ్వు 5,000 ఆడ పెట్టు, 10,000 ఈడ పెట్టు అని ఉంటాడు. చూడండి, మీకు ఆటోమేటిక్ మీకు తెలుస్తుంది మీ గ్రామంలో ఎవడు పైసలు తినేటోడు ఎవడు మంచోడు అనేది. సో దీని గురించి ఆలోచించుకొని మీరు ఓటు వేయాలి. ఎందుకు ప్రజలు ఏం ఆలోచిస్తారు, మాకు ఈ పూటకి ఇదేమంటారు, నాకు ఈ వార్డులో మాకు ఇబ్బంది ఉంది, లేకపోతే నాకు ఎంఆర్ ఆఫీస్ కడ ఇన్కమో లేకపోతే భూమి పంచాయతీ ఏదైనా ఒక చాలా పంచాయతీలు ఉంటాయి. ఆ పంచాయతీల విషయంలో సర్పంచ్ క్యాండిడేట్ నా గ్రామాన్ని పరిపాలించే నాయకుడు రూపాయి తీసుకోకుండా న్యాయం మీద వాళ్ళు అక్కడ పని అయ్యేటట్టు చూసుకోవాలి. సో ఇది ఆలోచిస్తారు సమాజం. కానీ ఇక్కడ నాయకులు ఏం చేస్తున్నారంటే వాళ్ళు అప్పటికు కొన్ని పైసలు ఇస్తే తింటారు, తాగుతారు, వాళ్ళు అన్నీ మర్చిపోతారు, వాళ్ళే ఓటేస్తారు అనే ధోరణిలో వాళ్ళు ఉన్నారు. సో ఇది మారాలి. ఇది మారితే తప్ప మన దేశం బాగుపడదు. మన రాష్ట్రం కానీ గ్రామాలు కానీ అభివృద్ధి చెందవు. ఎందుకు చెందవంటే వాడు డబ్బులు పెడుతున్నాడు, అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాడు. ఇది ఇన్వెస్ట్ లెక్క. ఇప్పుడు ఈ గ్రామాల్లో ఎలక్షన్ మూమెంట్లో డబ్బులు ఎవడైతే పెడుతున్నాడో వాడు ఇన్వెస్ట్ లెక్క పెడుతున్నట్టు. దాని తర్వాత వచ్చే గ్రామానికి నిధులు వస్తాయి, లేకపోతే పలానా పని ఉన్నప్పుడు లేకపోతే పలానా నీకు ఇబ్బందులు ఉన్నప్పుడు డబ్బులు అడుగుతాడు. అప్పుడు నీ మళ్ళీ దాన్ని డబ్బులు ఇన్వెస్ట్ రూపకంగా మిత్రుల రూపకంగా అప్పుడు తీస్తాడు. దయచేసి దీని గురించి ఆలోచించాలి. మీ గ్రామాన్ని ఎవడో అభిమానిస్తాడు, ఎవడు నా సమాజానికి ఇబ్బంది జరుగుతుంది నేను చేయాలి వాళ్ళకు అని అర్ధరాత్రి ఫోన్ చేస్తే కూడా లేకపోతే వచ్చేటోడు ఉండాలి. అట్లాంటి వ్యక్తిని ఎన్నుకోండి మీరు. ఫస్ట్ మీరు ఏదో అప్పుటకు మీరు తినడం తాగడం మీది బంద్ చేయండి. మంచి నాయకుని ఓటేసుకుంటే మనం ఎన్నో సంతోషంగా ఉండొచ్చు, ఇట్లాంటి ఇబ్బందులు లేకుండా. సో దయచేసి దీని గురించి ఆలోచించి గ్రామ ప్రజలు అలర్ట్గా ఉండి తన సమాజాన్ని తమ గ్రామాన్ని అభివృద్ధి చెందే మంచి నాయకుని ఎన్నుకోవాలని కోరుకుంటున్నాను. నేను మీ యొక్క యువకునిగా నేను మీ నవపతి శ్రీకాంత్ రాజు.